హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ కొండబతిని. సో నిన్న నైట్ అయిందనమాట, వచ్చేవరకు నిద్ర సరిపోలేదు. సో ఇవాళ అయితే సద్దుల బతుకమ్మ. సో అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. అందరూ ఎలా బతుకమ్మ పేర్చుకుంటున్నారు, మీ ఫొటోస్ అయితే షేర్ చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతాను. అందరు ఎలా రెడీ అవుతారో కూడా షేర్ చేయండి. నేను కూడా షేర్ చేస్తాను మా ఇంట్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పి. సో లెట్స్ కంటిన్యూ ది వ్లాగ్. అందరికీ నా తరపున బతుకమ్మ శుభాకాంక్షలు. మీ అందరూ బతుకమ్మ ఆడుతున్నారు, సత్తిపిండి కూడా చేస్తున్నారు. అసలు ఎందుకు చేస్తున్నారో ఎవరికైనా తెలుసా? తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. బతుకమ్మ పండుగ అసలు ఎందుకు సెలబ్రేట్ చేస్తారంటే గాడెస్ పార్వతీ కోసం, అంటే పార్వతీ దేవి కోసం మనం సెలబ్రేట్ చేస్తున్నాము. ఇక్కడైతే మా మమ్మీ మార్నింగే సత్తుపిండి ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ఆయన అన్ని ప్రసాదాలు చేస్తుంది దేవుడికి పెట్టడానికి. మా అమ్మ అయితే 1 టైమే తింటది ఫాస్టింగ్, చెప్పులు కూడా వేసుకోదన్నమాట. ఫస్ట్ తెలంగాణలో ప్రతి ఒక్కరింట్లో బతుకమ్మ రోజు సత్తుపిండి చేస్తారు. అసలు సత్తుపిండి అంటే ఏంటి? అన్ని రోస్టెడ్ గ్రామ్ ఫ్లోర్స్తో ఇది చేస్తారనమాట. తెలుగులో చెప్పాలంటే శనగపప్పు పిండి, రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి, పల్లీలు, నువ్వులు, ఇలా చాలా రకాలుగా చేసుకుంటారు. ఒక్కొక్కరు పొడిలాగా చేసుకుంటారు, ఒక్కొక్కరు లడ్డుల్లాగా చేస్తారు. ఓకే, రెసిపీస్ తెలుసుకున్నాము. అసలు ఎందుకు చేస్తారంటే ఈ సత్తుపిండిలో ప్రోటీన్స్ అండ్ ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి. ట్రెడిషనల్ గా ఈ స్వీట్ ని బతుకమ్మ ఫెస్టివల్ రోజు చేయడానికి ఒక రీజన్ ఉంది. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే అందరూ చాలా మంది ఫాస్టింగ్ లో ఉంటారు, మళ్ళీ బతుకమ్మ డైలీ ఆడతారనమాట. ఒక్క పుట్టే తినే వాళ్ళు కూడా ఉంటారు, ఏమి తినని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ సత్తుపిండి కనిపెట్టారనమాట. ఇది తినడం వల్ల రోజంతా ఎనర్జెటిక్ గా ఉంటది, బతుకమ్మ ఆడడానికి ఎనర్జీ కూడా ఉంటది అన్నమాట. ఈ సత్తుపిండిని బతుకమ్మ ఫెస్టివల్ రోజు ప్రసాదంగా కూడా పెడతారనమాట గాడెస్ దుర్గాదేవికి. తంగడి పువ్వు గునుగు లేకుండా బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవాలనే అనిపించది. ప్రతి సంవత్సరం మేమైతే తంగడి పువ్వు పెడతాము, కానీ ఈ ఇయర్ మాకు అస్సలు దొరకలేదన్నమాట. ఇంకా ఉన్న వాటితోనే బతుకమ్మ పేరుస్తుంది మా మమ్మీ అయితే. వాళ్ళకి కూడా ఏజ్ పెరిగిపోతుంది. సో అందుకనే వాళ్ళకి వీలైనంత, వాళ్ళకి తోచినంత శ్రమతో బతుకమ్మని అయితే పేరుస్తున్నారు. మా పెద్ద బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో చెప్పండి. నేనైతే ఇవాళ చాలా బాగా రెడీ అవుదాం అనుకున్నా. ఎందుకో తెలీదు, ఈ నవరాత్రులలో అమ్మ వాళ్ళ రెడీ అవ్వాలనిపిస్తుంది. మా ఇంట్లో అయితే అన్ని పనులు అయిపోయినాయి, బతుకమ్మ పేరవడం కూడా అయిపోయింది. సో సరే, ఇప్పుడు టాపిక్ లోకి వచ్చేద్దాం. బతుకమ్మ ఫెస్టివల్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? ఈ యొక్క బతుకమ్మ పండుగ తెలంగాణలో చాలా స్పెషల్. ఈ పండుగని మనము పార్వతీదేవికి అంకితం చేస్తూ ఈ ఫెస్టివల్ ని అయితే జరుపుకుంటాము. రకరకాల పువ్వులతో బతుకమ్మ అయితే పేరుస్తాం కదా. ఇది ఇలా రకరకాల పువ్వులతో పేర్చిన బతుకమ్మ. ప్రకృతిని మనం ఆదరిస్తూ ఈ పువ్వులతో అందరూ ఆడవాళ్ళు ఒక దగ్గర గ్యాదర్ అయ్యి, చుట్టాలు, ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరూ ఒక దగ్గర సెలబ్రేట్ చేసుకునే పండగ. అలా అయితే మన ఉమ్మడి కుటుంబం ఉన్న వాళ్ళు కూడా ఒక దగ్గర ఉంటారని పూర్వం ఆ మీనింగ్ లో వస్తుండే. మన ట్రెడిషన్స్ ని, మన కల్చర్స్ ని మనం ఎప్పుడూ మర్చిపోవద్దు. దాంట్లో ఒక్క మూలైనా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా బతుకమ్మను పేర్చిన తర్వాత మంచిగా వాకిట్లో ముగ్గు చల్లుకొని, పూర్వం అయితే పెండ నీళ్ళు చల్లేవారు, అలా చల్లుకొని ముగ్గు వేసుకొని వేంపల్ చెట్టు అని ఒకటి దొరుకుతుంది అనమాట. అది అక్కడ నాటుతారనమాట. అందరు ఆడవాళ్ళు మంచిగా అమ్మవారిలా రెడీ అయ్యి అందరూ బతుకమ్మలు పట్టుకొని వచ్చి బతుకమ్మ అనే పాటలు పాడుతూ ఆడతారనమాట. అందరు మోస్ట్లీ పాడే పాట అయితే ఇదే, చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గొమ్మ. నేనైతే ఇలా అందంగా రెడీ అయిపోయాను. మరి మీరు మీ బతుకమ్మ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కమెంట్స్ లో పెట్టండి. మా అమ్మమ్మ బతుకున్నప్పుడు అయితే తనే రాత్రంతా చప్పట్లు కొడుతూ పాటలు పాడేదన్నమాట. మా తాతయ్య ఏమో వేంపల్ చెట్టు తెచ్చుకొని అక్కడ పెట్టి అందరినీ పిలిచేవాడనమాట. అందరూ మా ఇంటి ముందే ఆడేవాళ్ళు. నాకైతే చిన్నప్పటి రోజులు చాలా గుర్తొస్తాయి. ఇప్పుడేంటి డీజేలు, బ్యాండ్లు, సాంగ్స్ అని చెప్పి దాండియా లాగా డాన్స్ వేస్తున్నాము. రోజులు మారిపోయాయి, కానీ మన మనసులో ఉండే జ్ఞాపకాలు ఎప్పుడు చెదిరిపోవు కదా. సో అక్కడికి వెళ్ళి మేము ఎలా ఆడతామో చూపిస్తాను.
ఇంతకీ నా నోస్ పిన్ బాగుందా చెప్పండి. మా పొట్టిదాన్ని కూడా రెడీ చేశానండి చాలా బాగా. కానీ దానికి బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా వేడవుతుండే, ఆ వేడికి తట్టుకోలేక ఏ డ్రెస్ వేసినా ఉంచుకోవట్లేదు అనమాట. స్టిల్ ఒక 3 hours అలా ఉంచుకుంది. బట్ చాలా తక్కువ ఫొటోస్ క్యాప్చర్ చేశాను నేను దాని మీద. సో మా ఇంటి కోడలు అంటే మా వదిన ఉంది కాబట్టి మా వదిననే పట్టుకుంటుంది పెద్ద బతుకమ్మ అయితే. చిన్న బతుకమ్మ అయితే మా చెల్లి పట్టుకుంటుంది, ఎందుకంటే నేను వీడియో తీస్తున్నాను కాబట్టి. అందరూ పండుగకి వచ్చి ఆనందంగా ఇలా కలిసిమెలిసి ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. చూసారా మా పొట్టిదాని డ్రెస్, మేము వేసుకున్న ప్రతి ఒక్క డ్రెస్ మా మమ్మీయే కుట్టారు. మా బాబీ వేసుకున్న బ్లౌజ్, మా మమ్మీ వేసుకున్న బ్లౌజ్, శారీ సెలెక్షన్ కానీ, మా చెల్లె వేసుకున్న డ్రెస్ కానీ, నేను వేసుకున్న డ్రెస్ కానీ, మా బుడ్డదాని డ్రెస్ కానీ అన్నీ మా మమ్మీయే స్టిచ్ చేశారు. ఈరోజు దసరా బతుకమ్మ పండగ సందర్భంగా నేను చెప్తున్నాను, ఒక విమెన్, ఒక ఆడపిల్ల, ఒక మహిళ ఎలా ఉండాలంటే ఒక ఆడపిల్లకి అన్ని రకాల పనులు వచ్చి ఉండాలి. నేను పర్ఫెక్ట్ కాదు, నేను అందరి దగ్గర నుంచి చూసే నేర్చుకుంటున్నాను అన్నమాట. ఫస్ట్ అయితే మన ఇంటి ముందు తులసి చెట్టు దగ్గర పెట్టి 5 చుట్లు అయితే తిరుగుతాం కదా. సో మేము కూడా అలానే తిరిగిన తర్వాత అప్పుడు మా ఇంటి దగ్గర గుడి దగ్గర పెట్టుకొని ఆడతామన్నమాట మేమైతే బతుకమ్మ. సో మీరు మీ బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఎక్కడ ఆడారు, అమ్మగారి ఇంట్లోనా అత్తగారి ఇంట్లోనా కింద కమెంట్స్ చేయండి. ఫైనల్లీ చూసారా ఎన్ని బతుకమ్మలు ఉన్నాయో. ఈ రోజైతే ప్రతి ఆడపిల్లకి స్పెషలే అండి. ప్రతి ఒక్క ఆడపిల్ల ముద్దు ముద్దుగా రెడీ అవుతారు, అమ్మవారులా కనిపిస్తారనమాట. అసలు స్టోరీ ఏంటంటే పురాణం ప్రకారం ఒకసారి పార్వతీ అమ్మవారు రాక్షసులతో యుద్ధం చేసింది. యుద్ధం చేసి అలసిపోయారనమాట. అప్పుడు బ్రహ్మ, విష్ణువు, శివుడు ఈ 3 దేవతలు అమ్మవారికి దీర్ఘాయుష్యునివ్వాలని ఆశీర్వదిస్తారనమాట. అప్పటి నుంచి జనాలు అమ్మవారిని బతుకమ్మ అని పిలుస్తూ అమ్మ మమ్మల్ని బతికించు, బతుకు, మాకు ఆయుష్ సంతోషాన్ని ఇవ్వు అని మొక్కుతారనమాట. ఇలా 9 రోజులు పూజించిన తర్వాత బతుకమ్మని ఆడిన తర్వాత లాస్ట్ డేని మనము సద్దుల బతుకమ్మ అని పిలుస్తాం. సద్దుల బతుకమ్మ రోజు అలానే బతుకమ్మని తయారు చేసి ఆడుకొని మంచిగా పాటలు పాడుతూ ఆడుకున్న తర్వాత మన దగ్గరలో ఉన్న చెరువులో ఈ బతుకమ్మనైతే అంటే నీటిలో వేస్తాం కదా. అలా వేయడం ఏంటి అంటే ఈ పూలన్నీ మనం భూమాతకి సమర్పిస్తున్నాం అన్నమాట. ఈ పద్ధతులన్నీ మనం ఎప్పటికీ మర్చిపోవద్దు, ఎందుకంటే మన పిల్లలకి కూడా గుర్తుండాలి. వాళ్ళు పెద్దయ్యాక కూడా వాళ్ళ పిల్లలకి చెప్పాలి, వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వాళ్ళ ముందు చేస్తేనే వాళ్ళకి గుర్తుంటుంది. కాబట్టి నేనైతే ఈ వీడియో నా బిడ్డ కోసమే రికార్డ్ చేస్తున్నాను. మీ అందరి కోసం నేనైతే ఒక సాంగ్ పాడబోతున్నాను. తంగెడు పువ్వులతో తలపాగా కట్టి, గున్న పువ్వులతో గుండెను నింపి, బంతి చామంతుల రంగులు జతలు చేసి, అక్కా చెల్లెలందరం కలిసి ఆటపాటలతో ఆదరించుతామమ్మ. చెరువులో నిన్ను నిమజ్జనం చేసి భూమాతకై పూలు సమర్పిస్తున్నామమ్మ. జీవితమంతా వెలుగును నింపే మన తల్లి గౌరీమాత బతుకమ్మ. నేను పాడిన పాట మీకు నచ్చిందో లేదో కింద కామెంట్స్ లో చెప్పండి. నాకు రావు పాటలు, కానీ నేను ట్రై చేశాను. అట్లీస్ట్ నన్ను చూసైనా కొందరికి అంటే ఆడాలనిపించని వాళ్ళకు కూడా ఆడాలనిపిస్తుంది అని చెప్పి నేనైతే ఈ పాటను పాడాను. సో బతుకమ్మని నిమజ్జనం చేసేటప్పుడు అందరూ చాలా మంది ఇట్లా ఒక్కేసి పువ్వేసి చందమామ, 2 జాములై చందమామ ఇలాంటి పాటలు పాడతారనమాట. మనం బతుకమ్మని పెట్టేటప్పుడు గౌరమ్మని కూడా పెడతాం కదా. అలా బతుకమ్మని నిమజ్జనం చేసేటప్పుడు ఆ గౌరమ్మని అయితే బయటికి తీసి నిమజ్జనం చేసిన తర్వాత ప్లేట్లో కొన్ని నీళ్లు తెచ్చి ఆ గౌరమ్మని అందులో కలిపి అందరూ పసుపు బొట్టించుకుంటారనమాట. అలా చేస్తే గౌరీమాత మనతో ఎప్పటికీ ఉంటుంది, మనని కాపాడుతూ ఉంటుంది అని చెప్పి అలా చేస్తారు. దాని తర్వాత ప్రసాదాలు అయితే పంచుకుంటారనమాట.
చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ బతుకమ్మ కూడా. ఇంకా వచ్చే బతుకమ్మ కూడా నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు నా బిడ్డ చిన్నగా ఉంది కాబట్టి ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయాను, కానీ నా బిడ్డ కొంచెం పెద్దగా అయిన తర్వాత తను కూడా ఇన్వాల్వ్ అయ్యి బతుకమ్మ పేర్వడంలో ఆడడంలో ఇన్వాల్వ్ చేస్తాను. డెఫినెట్గా ఆ వీడియోస్ కూడా మీరు చూస్తారు. అండ్ ఇక్కడైతే మేము చాలా అలసిపోయి వచ్చి ఇంకా ఈ అవతారం ఇప్పేసి పడుకోవాలనిపించింది, అంత అలసిపోయినాం అనమాట. ఓకే అండి, మరి వెళ్ళొస్తాను. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాము. వీడియో నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అన్ని వీడియోస్ చూడండి, లైక్ చేయండి.